ప్రేమ గల మా ప్రియపరలోకపు తండ్రి, జీవాధిపతి, మా ప్రాణాత్మ దేహాల అవసరతలు ఎరిగినవాడా, మా అంతరంగ క్షేమం కోసం అహర్నిశలు ఆలోచించే మా దేవుడు అయినందుకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం. సాలినంతటి కృప చూపించటంలో మీకంటే ఐశ్వర్యవంతులు ఎవరున్నారు? ఆకాశమందు భూమి మీద నీ వంటి వారెవరూ లేరు. నీ ప్రేమ అత్యున్నతమైంది, మీ క్షమ సంసిద్ధమైంది, మీ జాలి కరుణ నిరంతరం మా ఎడల ప్రవహిస్తూనే ఉంది. నీతిగల న్యాయాధిపతి అయ్యుండి కోపించునే వాత్సల్యత చూపించేవాడు అయినందుకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ఈ మా సమయాన్ని దీవెనగా మార్చుమని ఆయా ప్రాంతాల నుంచి రావలసిన ప్రియులు వస్తున్నారు. క్షేమపరిచి తీసుకొని రండి. సమయానికి ముందే వచ్చిన వారందరి కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వచ్చి ప్రార్థనాపూర్వకంగా వినడానికి సిద్ధపడిన వారి కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నీ దాసుని మీ ఆత్మచేత నింపండి. ఈ మా సమయం యావత్తు దీవెనగా మార్చుమని ఈ ప్రత్యేకమైన సమయంలో నీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరచండని, ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును వచ్చిదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. ఈ అధ్యాయం సముద్ర తీర అనుభవాల యొక్క అధ్యాయం. ఈ తీరానికి తెబరియా సముద్ర తీరం అని పేరు. వాస్తవానికి గలిలయ దీని పేరు, కానీ తిబెరియస్ కైసరు పేరు మీద రాశాడు. వారు గలిలయ సముద్రానికి వెళ్ళి చేపలు పట్టి అని ఉంటుంది. గలిలయ అని రాసిన ప్రతిసారి ఆత్మ సంబంధమైన సందర్భం అని అర్థం. తిబెరియా అని రాసిన ప్రతిసారి వెనక్కి జారిన అనుభవం అని అర్థం. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన తరువాత మరలా తిరిగి యాకోబు అని పిలిచాడు అంటే శరీరానుసారిగా మారిన అనుభవం అని అర్థం. ఇక్కడ కూడా అదే. ఇది పేరుకు తిబెరియా సముద్రం కాదు, కానీ నేను అంటాను ఈ తీరానికి మనం కొన్ని పేర్లు పెట్టుకోవచ్చు. మొదటి పేరు ఏమిటంటే వెనకడుగు వేసిన తీరం. ఇది వినపట్టం లేదా? కింద కూడా ఇక్కడ లేదా? ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూడు. వెనకడుగు వేసిన తీరం ఇది. రెండవది ఏమిటంటే ఈ తీరానికి మరో పేరు కూడా పెట్టుకోవచ్చు. అదేమిటంటే బాధ్యతలను విస్మరించిన తీరం. వెనకడుగు వేసిన తీరం, 2 బాధ్యతలను విస్మరించిన తీరం. మూడో పేరు కూడా పెట్టుకోవచ్చు, పిలుపును నిర్లక్ష్యం చేసిన తీరం. బాధగా ఉంది కదా మాట.
ఇంత పెద్ద పెద్ద పదాలు పేతురు గారికి వాడడం అంత సమంజసమా అనిపిస్తుంది. కానీ పేతురు స్థానంలో మనల్ని చూసుకుంటే సమంజసమే కదా. పేతురు గారి స్థానంలో మనల్ని చూద్దాం. ఎందుకంటున్నానంటే 3 మాటలు చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువెందు అని సీమోనుకు దేవుడు చెప్పిన మాట, నీవు మనుషులను పట్టువాడువెందువు అన్నాడు. కానీ ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళాడు. మనుషులను పట్టవలసిన వాడు చేపలు పట్టడానికి వెళ్ళిన తీరం ఈ తీరం. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. అంటే దేవుడు ఒక పని, అంటే ఒక పిలుపు ఉంది అందులో. ఆ పిలుపును నిర్లక్ష్యం చేస్తే పిల్లలకి మనం పని చెప్తాం. నేను వచ్చేటప్పటికి సాయంకాలం మొత్తం ఈ అద్దాలన్నీ తుడిచేయాలి అని చెప్పాను అనుకోండి, బయట వాళ్ళు గోళీలు ఆడుతూ ఉంటే ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతామా? చప్పట్లు కొడతామా? షాలో కప్పుతామా? కప్పంగా ఏం చేస్తాం? మాట్లాడి మీరైతే ఏం చేస్తారో చెప్పండి. ఆయన కూడా వ్యక్తి కదా. దేవుడు ఒక వ్యక్తి, ఆయనకి ఎమోషన్స్ ఉంటాయి. ఆయన బాధపడ్డాని అనుకోవద్దు, కానీ ఆ బాధలో కూడా మనల్ని ఓర్చుకునే తత్వం ఆయనకుంది. ఈ దినాన ఆరాధించడానికి అవి అత్యున్నతమైన కారణాలు. ఒకటి, నీవు ఇక నుంచి మనుషులను బట్టే జాలరిగా ఉంటావు అన్నాడు, కానీ ఇప్పుడు చేపలు పట్టబోతున్నాను అన్నాడు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పాడు. ఇది అప్పగించబడిన బాధ్యత, అది పిలుపు. ఇది అప్పగించబడిన బాధ్యత. ఏమిటి బాధ్యత? నువ్వు తప్పకుండా జారిపోతావు, నాకు తెలుసు. నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ చొప్పున చెప్తున్నావు, నేను అలా చేయనని. వీళ్ళందరూ నేను వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టను, మరణమైనా సరే అన్నావు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు అబద్ధం ఆడేటప్పటికి కోడి రెండవ మారు ఖచ్చితంగా కూస్తుంది. అప్పుడు నా మాటలు జ్ఞాపకం వస్తాయి. ఇలాంటి సంభాషణ అయ్యాక నీ మనస్సు తిరిగిన తరువాత, అంటే పశ్చాత్తాపడ్డాక నీకు ఒక బాధ్యత ఇస్తున్నాను, నీ సహోదరులను స్థిరపరచు. ఇప్పుడు అతడు సంతాపపడి ఏడ్చాడుగా, ముమ్మారు అబద్ధం ఆడాక అతడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అనే మాట వాస్తవం. ఈ 2 సందర్భాలు మత్తయ్య గారు రాశారు, లూకా గారు రాశారు. సంతాపపడి ఏడ్చినవాడు ఏం చేయాలి? సహోదరులను స్థిరపరచవలసిన వాడు ఏం చేశాడు? స్థిరపడ్డం అంటే అర్థం సహవాసానికి అంటిపెట్టుకుని ఉండేట్టు చేయడం. స్థిరపరచడం అంటే అర్థం ఏంటి? వారి విశ్వాసాన్ని బలపరచడం, నిరీక్షణలో జారిపోకుండా జాగ్రత్త తీసుకోవడం అనేది పేతురుకు అప్పగించబడిన పని. కానీ అన్నాడు, భయాలు మిన్నుముట్టుతున్నాయి, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, కాబట్టి ఈ రాత్రి మాత్రం నేను చేపలు పట్టబోతున్నాను అబ్బాయి అని వాళ్ళ భుజాన్ని వేసుకున్నాడు. సముద్రంలోకి వెళ్తే ఏ సైనికులు వచ్చి అరెస్ట్ చేస్తారు? ఎవరు రారు.
అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం బహుశా ఆయన సముద్ర తీరానికి పోయాడు, పడవెక్కుతానన్నాడు. ఆయనతో పాటు 6 సహోదరులను స్థిరపరచవలసిన వాడు ఏం చేశాడు? సహోదరులను వెంటబెట్టుకుని వెనకడుగు వేశాడు. బాధ్యతలను విస్మరించిన తీరం ఇది. 3వ మాట కూడా చూద్దాం, దయచేసి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ ఇది పరలోకం చెప్తున్న మాట. తెల్లని అంగీ ధరించుకున్న ఓ పడుచువాడు వారితో కలవరపడకండి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, మీరు వెళ్ళండి, గతంలో మీతో చెప్పాడు కదా ఆయన గలిలయలో మీకంటే ముందుగా వెళ్తానని, అక్కడ మీరు ఆయన చూస్తారు, ఆయన కలుసుకుంటారు, పేతురుతో కూడా ఈ మాట చెప్పండి అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ప్రభు గలిలయలో కలుసుకుంటానన్న కొండకు వెళ్ళాలి. గలిలయలో ఉన్న సముద్రం దగ్గరికి వచ్చారు కానీ కొండ దగ్గరికి పోలేదు వీళ్ళు. సహవాసానికి రమ్మని ఆయన పిలిచాడు, సహవాసాన్ని విడిచిపెట్టి వల భుజాన్ని వేసుకుని సముద్రానికి పోయారు. సహవాసాన్ని నిర్లక్ష్యం చేసిన తీరం ఇది. నేటి దినాన్న మన దుఃఖానికి కానీ, మన నష్టానికి కానీ, మన అవమానానికి కానీ, మన అనారోగ్యానికి కానీ, మనం పొందుతున్న వేదనకు కానీ హూ ఈజ్ రెస్పాన్సిబుల్? whom we should going to blame? ఎవరిని నిందిద్దాం? మనమే. ఇది స్వయంకృత అపరాధం, ఎవరిదో అనడానికి వీల్లేదు, మనమే. వీఆర్ రెస్పాన్సిబుల్. చాలా మార్లు మనం శరీరానుసారంగా ఆలోచిస్తాం, లోకానుసారంగా ఆలోచిస్తాం. భయాలు మన మీద దాడి చేస్తున్నప్పుడు తప్పించుకోవడానికి సొంత ప్రయత్నం చేస్తాం, దేవుని మీద ఆధారపడం. దేవుడు కార్యం చేయడానికి ఎల్లప్పుడూ సమర్థుడు, కానీ మనం ఆయనకు అప్పగించుకోం. అలాంటి సమయాన్న ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయి? నేను మీకు 1, 2, 3 చూపిస్తాను, రండి. యోహాను సువార్తలోనే 21వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని. ఇప్పుడు పేతురు యొక్క పరిస్థితి ఏమిటి చెప్పండి? వస్త్రహీనత. వస్త్రహీనుడు, ఆఫ్ నేకెడ్ అన్నావా? జాలర్లు, చేపలు పట్టేవారు ఎంతవరకు తమ యొక్క దిశములను కప్పుకుంటారో అంతవరకే ఉంటుంది బహుశా. ఈ 3.5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ పరిస్థితి వచ్చిందా? ప్రభుత్వం ఉన్నంతకాలం రాలా, కానీ ఇప్పుడు వచ్చింది. కారణం నువ్వు వల భుజాన వేసుకోవడమేగా.
నువ్వు నిలువుటంగి వేసుకుంటే నువ్వెవరో గుర్తుపడతారు, అది తీసేస్తే. యువర్ సీమ్స్ టు బి ఏ కామన్ ఫిషర్మెన్, దట్స్ ఆల్. నువ్వు చూస్తే ఒక సామాన్యమైన జాలర్లా కనపడతావు అంతే. ఎవరనుకుంటా నీ శిష్యుడని? ఎవరిదంటారు ఇది? అవునా? 1, 2. ఐదవ వచనం, యేసు పిల్లలారా, లేదని చెప్పారు. అంటే ఆ పడవలో ఏం లేదు? ఏ పరిస్థితి ఉంది? ఆకలి ఉంది. మీరు రాత్రి మెలకుగా ఉండి చదువుకోవడం అలవాటు ఉందా? రాత్రిపూట పనిచేసిన అలవాటు ఉందా? 7-7:30కి బ్రహ్మాండంగా తింటాం. తినేసి పని ప్రారంభిస్తాం. 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, 1 గంట. ఇన్ తర్వాత నుంచి మొదలు పెడుద్ది. ఏంటి చెప్పండి? మామూలు ఆకలి కాదు. చదివేటప్పుడు అంతే, రాసేటప్పుడు అంతే, పని చేసేటప్పుడు కూడా అంతే. ఎవరైనా అంతే. ఇప్పుడు ఆకలి అవుతుంది కానీ ఇంట్లో ఏం లేదు. ఆకలి అవుతుంది కానీ ఇంట్లో ఏం లేదు. ఒక అరటిపండు అన్నా ఉందా అని వెతుక్కుంటాం. ఒక్కోసారి అది కూడా దొరకదు. మొత్తం 7గురికి ఆకలి అవుతానే ఉంది, కానీ ఏమి లేదు. ఈ పరిస్థితిని ఏమందాం? మీరే చెప్పండి. ఆకలి, విస్తారం, తినడానికి ఆహారం, ఈ దుస్థితి కారణం. సముద్ర తీరం నుంచి ఎంత దూరం వెళ్ళాలి? ఇప్పుడు దొరికేది ఎక్కడ? కారణం ఎవరు? 1 దిగంబరత్వం, 2 ఆకలి, తీరని దుస్థితి, 2. మూడవది చూడండి, యోహాను సువార్త 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఏమనాలి దీన్ని? ఏం పేరు పెట్టుకోవాలి? రాత్రి ప్రయాస యావత్తు వృధా, ఫలితం లేని ప్రయాస, ఒట్టిపోయిన వలలు. కారణం ఎవరు? ఎంత ప్రయాసపడినా దేవుడు ఎందుకు కార్యం చేయడం లేదు అని అనగలమా? ఇప్పుడు ఒక్క చేపన పట్టొచ్చుగా, ఒక్క చేపన దొరకొచ్చుగా, 7గురం కాల్చుకు తినడానికి వీలుగా ఉండేది అనుకోవచ్చు, కానీ ఒక్కటి కూడా పడలా. ఇప్పుడు వలలు వట్టిపోవడానికి ఎవరు కారకులు? ఈ పరిస్థితుల నడుమ ఎవరైనా దేవుణ్ణి నిందిస్తారా? ఎందుకు ఇలా చేసావని అడగగలరా? చాలాసార్లు మనమే కారకులం. మన దిగంబరత్వానికి మనమే కారకులం, మన వస్త్రహీనతకి మనమే కారకులం, మన ఆకలి తీరని దుస్థితికి మనమే కారకులం, ఒట్టిపోయిన తనానికి, శ్రమకు ఫలితం రాని స్థితికి కారకులం మనమే. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఆరాధన చూద్దాం. ఐదవ వచనం,
యేసు చాలు. ఎవరిని పిలిచాడు ఆయన? ఎవరైనా చెప్పండి. జ్ఞాపకం పెట్టుకోండి, వెనకడుగు వేయొచ్చు, బాధ్యతలను విస్మరించవచ్చు, సహవాసాన్ని నిర్లక్ష్యపరచవచ్చు, కానీ సంబంధం మాత్రం తెగిపోలా. నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా నానే. మార్పు ఉండదు. మనకు ఆయనకు ఎంత వ్యత్యాసం. మనమైతే ఏమనేవాళ్ళం? వాళ్ళని మనం ఎలా సంబోధించేవాళ్ళం? సర్పసంతానమా, చెరుపు చేయి పిల్లలారా, రోషంతో కూడిన మన మాట. కానీ ఆయన మాటలో ప్రేమ ఉంది, ఆయన మాటలో వాత్సల్యత ఉంది, ఎడతెగని జాలి కలిగిన ప్రేమ ఆయనది. అందుకే అన్నాడు, పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా మీ దగ్గర? ఏమైనా ఆరాధించవచ్చు? వెనకడుగు వేసిన తీరాన్న, బాధ్యతలను విస్మరించిన తీరాన్న, సహవాసాన్ని నిర్లక్ష్యపరిచిన తీరాన్న నన్ను కొడుకా అని పిలిచిన ప్రేమ గదనిది. నా పిల్లలారా అని పిలిచిన వాత్సల్యత కదా మీది. అందుకనే 116వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. 116వ కీర్తన 5వ వచనంలో ఆఖరి మాట, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఆయన వాత్సల్యత గలవాడు కాకపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడూ మనం నిర్మూలం అయిపోయేవాళ్ళం. ఇప్పటి వరకు ఉండడానికి అవకాశం లేదు. మన తప్పుల వల్ల, మన పొరపాట్ల వల్ల, మన పతనాల వల్ల ఎంత శిక్ష పొందవలసి ఉండేవాళ్ళం. 116వ కీర్తన 5వ వచనం అండి, 2వ భాగం. ఆయన వాత్సల్యత కలవాడు గనుక మనం ఇంకా నిర్మూలనం కాలేదు అంటాడు. ఆరాధించకుండా ఎలా ఉంటాం? అయితే ఒక మాట నేనంటాను, ఆయన వల భుజాన వేసుకున్నప్పుడే వచ్చి ఆగు అనొచ్చుగా. ఏదేనులో అపవాది శోధిస్తున్నప్పుడే వచ్చి తినకనొచ్చుగా. ఇవి మన రీజనింగ్, హేతువును కోరే ప్రశ్నల పరంపరలో కొన్ని. కానీ దేవుడు మన స్వేచ్ఛకు అడ్డుపడేవాడు కాడు. దేవదూతలకు ఏ స్వేచ్ఛనిచ్చాడో మట్టి మానవులకు అదే స్వేచ్ఛనిచ్చాడు. ఆయన చిత్తానికి విరోధంగా మన స్వేచ్ఛను వాడుకున్న మనం ఎంత పొందాలో అంత పొందడానికి మనకు మనమే. ఇక్కడ నేను మీతో ఒక మాట అంటాను, మనకు ఎంత దుఃఖం అవసరమో ఆయనకి తెలుసు, ఆ మీదట ఎంత సంతోషం అవసరమో కూడా ఆయనకి తెలుసు. కాదని చెప్పగలరా? మనకు ఎంత చీకటి అవసరం ఆయనకి తెలుసు, మనకు ఎంత వెలుగు అవసరమో కూడా ఆయనకి తెలుసు. దుఃఖం, సంతోషం, వెలుగు, చీకటి, మనకు ఎంత పేదరికం అవసరమో తెలుసు, మనకు ఎంత సమృద్ధి కావాలో కూడా తెలుసు ఆయనకి. ఎవరైనా వెలుగును చీకటిని సమానంగా చేయగలిగిన వాడు కదా ఆయన.
వెలుగు యొక్క తీవ్రత పెరిగితే ఇక్కడున్న కూర్చున్న వాళ్ళ కళ్ళు ఏవి పనిచేసేవి కాదు. అవసరమైన రాత్రి లేకపోయి ఉంటే దేహాలు విశ్రాంతి పొందేవిగా. ప్రాణాత్మ దేహాల యొక్క అక్కర యావత్తు ఎరిగినవాడైనా, ప్రతి విషయంలో అత్యంత సమతౌల్యతను పాటించేవాడైనా ఎల్లప్పుడూ దుఃఖంలో మిగిల్చడు, ఎల్లప్పుడూ నిరాశలో ఉంచేయడు, ఎల్లప్పుడూ ఆకలికి అప్పగించేయడు, ఎల్లప్పుడూ అవమానంలో మిగిల్చడు, ఎల్లప్పుడూ నిందకు నిన్ను అప్పగించడు. అది నీ స్వయంకృత అపరాధమైనా వచ్చి నిలిచి, పిల్లలారా, వాత్సల్యత కలిగిన తండ్రి మాత్రమే కాదాయన, ఆకలి ఎరిగిన తల్లి వంటి తండ్రి కూడా ఆయన. ఆయనకున్న పేరు ఎల్ షడై, ఏ ఫాదర్ హ్యావింగ్ మదర్స్ బ్రెస్ట్. తల్లి హృదయం కలిగిన తండ్రి ఆయన. ఆకలి ఎవరు పట్టించుకుంటారు? రాత్రి 1 గంటకి ఇంటికి వచ్చేవాడిని. అమ్మ మెలకుగా ఉండేది. నేను వచ్చి అమ్మను పలకరించిన తర్వాత పండుకుంటుంది ఆవిడ. వచ్చి అమ్మా అంటే, ఆ నాన్న వచ్చేసావా? వచ్చేసానమ్మా. నాన్న ఆకలిగా ఉందా అని మొట్టమొదటి మాట, ఆకలిగా ఉందా. మర్చిపోలేను. ఆమెను ఆపరేషన్ థియేటర్కి తీసుకెడుతున్నారు, నాగార్జున హాస్పిటల్లో. ఆ రాత్రి నేను ఆనందం గారి పుస్తకం రాస్తూ ఉన్నాను. మలేషియాలో ఉన్నాను. పగలు రావద్దన్న నన్ను. రాత్రి ఫోన్ చేసి, అమ్మా రమ్మంటావా అన్న. వస్తావా నాన్న అంది. అప్పటికప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి నా టికెట్ కొనుక్కుని నేను బయలుదేరి వచ్చేసా. గన్నవరం దిగి విజయవాడ వెళ్ళేటప్పటికి కరెక్ట్గా స్ట్రెచ్చర్ మీద తీసుకెడుతున్నారు ఆమె. నన్ను చూస్తే ధైర్యంగా ఉంటుందని నేను రాగానే అమ్మంది, నాన్న ఏమన్నా తిన్నావా? ఎప్పటికీ గుర్తొస్తే ఏడుపు వస్తూనే ఉంటుంది. అంతకు మించిన ప్రేమ కాదు. అమ్మ నాన్న నీకోసం నా కోసం ప్రాణం పెట్టలా. ఆయన మన కోసం ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన తిరిగి లేచినవాడు. మనం వెనకడుగు వేసిన తీరాన్ని నిలబడి, బాధ్యతలను విస్మరించిన తీరాన్ని నిలబడి, సహవాసాన్ని విడిచిపెట్టిన తీరాన్ని నిలబడి, పిల్లలారా అని పిలిచి, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు ఆయన. ఏమని ఆరాధిద్దాం ఆయన్ని? ఎలా ఆరాధిద్దాం ఆయన్ని? ఏ హృదయంతో ఆరాధిద్దాం ఆయన్ని? పొడిబారుని కళ్ళతోనే, కన్నీళ్లు స్రవిస్తున్న కళ్ళతో ఆరాధిద్దాం? ఆలోచించండి. అంతేకాదు, ఆశ్చర్యకరమైన మరో మాట చూపిస్తాను చూడండి. 21వ అధ్యాయంలోనే 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును ఎప్పుడు ఈ పని? వలలు వేస్తూనే ఉన్నారు. అదే తీరాన్న ఆయన నిప్పులు ఎవరి కోసం? వెనకడుగు వేసిన వారి కోసం, బాధ్యతను విస్మరించిన వారి కోసం, సహవాసాన్ని నిర్లక్ష్యం చేసిన వారి కోసం ఆ తీరాన్న నిప్పులు, రొట్టెలు, చేపలు సిద్ధం చేస్తున్న ఎవరైనా, ఏలియా కొరకు తన దూతను పంపినవాడు పునరుద్ధాన దేహంలో తానే రొట్టెలను చేపను సిద్ధం చేస్తున్నవాడు. ఏమని ఆరాధన చేద్దాం? నా అవసరత నాకంటే ముందెరిగిన వాడివయ్యా నువ్వు.
నేను నా మీద జాలి పడుతుంటాను. నా పరిస్థితి నాకు స్వజాలికి కారణమవుతుంది. నా భవిష్యత్తు నాకు అయోమయంగా ఉంది. కానీ నా అవసరత నాకంటే ఎక్కువగా ఎరిగిన వాడివి. ఏ సమయానికి నా ఆకలి తీర్చాలో నీకు తెలుసు. ఏ సమయానికి నా దిగంబరత్వాన్ని కప్పాలో నీకు తెలుసు. ఏ సమయానికి నా చేతికి అందించాలో నీకు తెలుసు. అన్నీ ఎరిగి అన్నిటినీ సమకూర్చే దేవుడు అని, తండ్రి అని నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. హృదయపూర్వకంగా ఆరాధిస్తాను. చెప్పండి. ఇప్పుడు సరిగ్గా టైం అయిపోయింది, హాఫ్ అన్ అవర్. ఆయన ఎంత గొప్పవాడంటే వల వేయండి అన్నాడు. వల వేశారు. వల వేశాక రాత్రంతా ఎన్నిసార్లు లాగుంటారు? ఒక రాత్రిలో వల ఎన్నిసార్లు వేయచ్చు? ఒక రాత్రిలో ఎన్నిసార్లు వల లాగి ఉండొచ్చు? కానీ వేసిన ప్రతిసారి లాగిన వలలో కేవలం 100 గ్రాముల బరువు కూడా లేదు, ఆ వల బరువు తప్ప. కానీ ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పటి వరకు నీవు పడిన ప్రయాస, నీ నిరాశ, దానికి తగిన ప్రతిఫలాన్ని నీ వల నింపే ప్రయత్నం చేయగలిగినవాడు, నీ వల నింపగలిగినవాడు ఆయన. ప్రస్తుతానికి ఒట్టిపోయే ఉంది, ప్రస్తుతానికి దుఃఖమే ఉంది. కానీ ఆ వలలు నిండి నిన్ను చూడ్డానికి వచ్చిన వారు ఆ చేపల రాశిని చూసి ఆశ్చర్యపోయే ఒకానొక రోజు తప్పకుండా ఉంది. ఆయన కాలాలు, సమయాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. మానవుని ప్రతి అవసరత ఎరిగినవాడు ఆయన. శాలినంతటి కృప చూపించేవాడు ఆయన. ఆయనది ఆకలి తీర్చిన ప్రేమ, ఆహారం సిద్ధపరిచిన ప్రేమ, ప్రయాసను వృధా కానివని ప్రేమ, వల నింపిన ప్రేమ, ప్రేమ స్వరూపి అని గుర్తింపచేసిన ప్రేమ. ఆ ప్రేమ ఏమని ఆరాధిస్తారో మీ ఇష్టం. మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ, వర్తమానం మిమ్మల్ని ప్రేరేపిస్తే దాన్ని బట్టి కానీ మీరు ఆరాధించండి, మోకరించండి.